హలో. నమస్కారం. బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాదీ అనే ఒకడు కొంతకాలంగా భారతదేశం పట్ల విద్వేషాన్ని రగిల్చే విధంగా, భారతదేశానికి వ్యతిరేకంగా వారు వీడు చాలా కాలంగా ప్రసంగాలు చేస్తూ అక్కడున్నటువంటి అప్పటికే జీహదీలు ఉన్నటువంటి దేశం గాబట్టి, ఆ జీహదీలను మరింత రెచ్చగొడుతూ, భారతదేశం పట్ల విద్వేషాన్ని కలుగజేస్తూ, బంగ్లాదేశ్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ చిన్న ప్రదేశం మాత్రమే కాదు. బంగ్లాదేశ్ అంటే 7 సిస్టర్స్‌ని కలుపుకున్నటువంటి గ్రేటర్ బంగ్లాదేశ్‌ని మేము సృష్టిస్తామని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను గూడా కలుపుకొని మేము గ్రేటర్ బంగ్లాదేశ్ చేస్తామని విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా తిరుగుతున్నాడు. అయితే వాడు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం గ్రేటర్ బంగ్లాదేశ్ అని ఒక స్వయంగా తానే ఒక మ్యాప్‌ను సృష్టించుకొని తన ఫేస్‌బుక్‌లో ఏదో పెట్టాడు. దాని తర్వాత 2 రోజుల తర్వాత వాడి మీద ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి వానిపై తుపాకులు పేల్చి వాడు గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడున్నటువంటి ఆ జిహదీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు వాడిని సింగపూర్‌కు కూడా పంపించారు. సింగపూర్‌లో వాడు ఇక ఈ భూమి మీద తన జీవితం అంతం చేసుకొని 72 ఊర్ల దగ్గరికి ప్రయాణం చేసేసాడు. అయితే అప్పుడే నేను భావించాను. వాడు అక్కడ చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ఇస్లామిక జిహదీ తీవ్రవాదులు అక్కడ ఏదో హిందువులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏదైనా హిందూ అమ్మాయి కనిపిస్తే అత్యాచారం చేయడము, ఆమెని చంపేయడము, అలాంటి దుశ్చర్యలు చేస్తారని అప్పటికి అనుమానం చాలా మందిలో కలుగుతూనే ఉంది. ఎందుకంటే జీహదీల యొక్క ప్రవర్తన గురించి మనకు బాగా తెలుసు కాబట్టి, ప్రత్యేకంగా బంగ్లాదేశ్ అన్న ఇప్పుడు ఆ జీహదీల చేతుల్లో ఆటబొమ్మగా మారినటువంటి ఒక దేశం. ఆ దేశంలోని తల తిరిగిన యువకులు ఈ నరాన ఇస్లామిక తీవ్రవాదాన్ని పునికి పుచ్చుకున్నటువంటి ఈ జిహదీగాళ్ళు విచ్చలవిడిగా బంగ్లాదేశ్‌లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇలాంటివి చేస్తారని ఊహించుకుంటూనే మనం ఉన్నాం. అందులో భాగంగానే ఎందుకంటే ఈ ఇస్లామిక దేశాల్లో ఎప్పుడు కూడా అక్కడున్నటువంటి అముస్లింలను ఎవరినైనా సరే చంపాలని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఒక ఆయుధం ఉంటుంది. ఏమీ లేదు. ఒక చిన్న ప్రచారం చేసేస్తే చాలు. ఈ వ్యక్తి మా ప్రవక్తను నిందించాడు లేదా ప్రవక్త మీద నిందలు చేశాడు అని ఒక్క వాక్యం ప్రచారం చేస్తే చాలు, మొత్తం అక్కడ ఉన్నటువంటి జిహదీలందరూ గుమిగూడి వచ్చి ఈ తీవ్రవాదులు మొత్తం ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధపడతారు. ఇది పాకిస్తాన్‌లో మనం చాలా సందర్భాల్లో చూసాం. బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందు చాలా సందర్భాల్లో జరిగింది. ఈ ఉస్మాన్ హాదీ అనే ఈ ఇస్లామిక తీవ్రవాది కూడా వీడు ప్రాణాలు కోల్పోయాడు అంటే ఇలాంటి ఏదో దుర్ఘటన అక్కడ జరుగుతుంది హిందువులపై. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర భారతదేశం యొక్క మూలాలతో ఉన్నటువంటి వాళ్ళు హిందువులే కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా దాడి జరుగుతుందని చాలా మంది ఊహించారు కూడా. ఇలాంటి సందర్భంలో ఒక కంపెనీలో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి దీపు చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి, అతనిపై ఏముంది వాళ్లకు చిన్న ప్రచారం చేస్తే చాలు, మా ప్రవక్తను నిందించాడు, ప్రవక్త మీద ఏదైనా హాస్యకరమైనటువంటి వార్తలు సృష్టించాడు, ఏదో ఒకటి సృష్టించి చంపేయడం అన్నది వాళ్లకు చాలా సులభం. ఎందుకంటే అదొక్కటి ప్రచారం చేస్తే చాలు, ప్రతి ఇంటి నుంచో జిహదీ బయటికి వస్తాడు. అలాగే జరిగి ఆ వ్యక్తిని పాపం మొత్తం పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా అతన్ని చాలా దారుణంగా హింసించి చిత్రవధకు గురి చేసి ఆ జిహదీగాళ్ళు మళ్ళీ బయటికి అతన్ని లాక్కొని తీసుకెళ్ళి లాఠీలతో కొట్టి, ప్రపంచంలో బహుశా ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది
చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఇంత దారుణంగా బహుశా ఎప్పుడు చూసి ఉండరు. ఆ వీడియోలు కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్క మనిషి కూడా అలాంటి ఒక తమ యొక్క కళ్ళ ద్వారా వీక్షించడానికి చాలా కష్టమైనటువంటి సన్నివేశాలు అవన్నీ. ఇంతకు ముందు కూడా చాలా జరిగి అదే బంగ్లాదేశ్ లాంటి ఈ జిహదీగాళ్ళు నివసిస్తున్న దేశంలో. ఈ ఒక్క వార్త ప్రచారం చేస్తే చాలు ఈ జిహదీగాళ్ల మధ్య మా ప్రవక్తను నిందించాడు, లేకపోతే మా ఇస్లాం పట్ల ఏదైనా వ్యాఖ్యలు చేశాడు అని ఈ తీవ్రవాదులు ఇస్లామిక జిహదీగాళ్ల మధ్య ప్రచారం చేస్తే ఇక ఆ వ్యక్తి ఈ భూమి మీద నివసించడం అన్నది ఈ ఇస్లామిక రాజ్యాల్లో అసంభవం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి తీసుకొచ్చి, ఎందుకంటే ఖురాన్ అన్న వీళ్ళ యొక్క ఆకాశం నుంచి వచ్చిందని వీళ్ళు భావిస్తున్న ఆ గ్రంథం యొక్క ఆజ్ఞలు, సూచనలు, వీళ్ళకిచ్చే బోధనలు అవే కాబట్టి దాన్ని అనుసరించే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లామిక వాదులు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు బహుసంఖ్యకంగా శక్తివంతంగా లేరు, వాళ్ళ పూర్తి శక్తి ఇక్కడ ప్రదర్శించలేరు కాబట్టి ఇలాంటి తాతమ్మ నాటకాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక దేశాల్లో, తీవ్రవాదులు నివసిస్తున్న దేశాల్లో వాళ్ళకు ఈ నాటకాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఆ ఖురాన్లోని వచనాన్ని ఆధారం చేసుకుని ఇన్నమా జజాఉల్లదీన యుహారిబూనల్లాహ వ రసూలహు వ యస్ఔన ఫిల్ అర్జి ఫసాద అన్ యుకత్తలు ఔ యుసల్లబు ఔ తుకత్తఅ ఐదీహిం వ అర్జులహుం మిన్ ఖిలాఫ్. ఈ వచనం ఏం చేస్తున్నాడో, నిశ్చయంగా ఎవరైతే మా అల్లాహుతో పోరాడడానికి సిద్ధపడతారో, అంటే అల్లాహును తిరస్కరిస్తారో, మా ప్రవక్తలను అనుసరించరో, వాళ్లను ప్రవక్తలుగా అంగీకరించరో, వాళ్లను ఏం చేయాలని ఈ ఖురాన్ శిక్షలు, ఎలాంటి శిక్షలు విధించాలని ఖురాన్ ఆజ్ఞాపిస్తుందో తెలుసా మీకు? వాళ్ళు అలాంటి వారిని మరణ శిక్ష విధించాలి, లేదా శిలువపై ఎక్కించాలి, లేదా వారి ఒకవైపు చెయ్యి ఒకవైపు కాలు నరికివేయాలి. ఇది ఖురాన్లో ఉంది. మీరు గమనించవలసింది, ఇది ఖురాన్లో ఉన్నటువంటి ఆజ్ఞ. ఇలాంటి వాళ్లకు శిక్ష అంటే ఈ ఖురాన్ రాసినటువంటి వ్యక్తి, వీళ్ళు ఏదైతే ఆకాశం 7 ఆకాశాలపై సింహాసనంపై కూర్చుని పంపించాడని చెప్తున్నటువంటి ఇలాంటి ఒక శక్తి, ఇలాంటి ఒక వ్యక్తి అతన్ని అంగీకరించకపోతే వారి పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని ఎంత కర్కశంగా వ్యక్తపరుస్తున్నాడో అర్థమవుతుంది. ఇంత కర్కశత్వాన్ని ఈ గ్రంథాల్లో చొప్పించి ఈ జిహదీగాళ్లకు నరనరాన జీర్ణం చేస్తే వీళ్ళు ఇలా కాకుండా ఎలా ప్రవర్తిస్తారు? ఇంకా వాళ్లకు సర్వ హక్కులు ఉండి ఈ భూమి మీద అల్లాహును ప్రవక్తలను విశ్వాసించినటువంటి వాళ్ళు జీవించడానికి హక్కు లేదు. వాళ్ళు మా ప్రవక్తలను, మా అల్లాహును, మా అరబ్బీ అల్లాహును తిరస్కరిస్తే వాళ్లకు శిక్షించవలసిన శిక్ష ఇదే, ఇది మా అల్లాహు దివ్యవాణి ద్వారా మాకు పంపించాడని వాళ్ళు మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇలాంటి జిహాదీగాళ్లకు ఒక వ్యక్తులను చంపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఉపకరణం. ఆ వ్యక్తిని వాళ్ళు బయటికి తీసుకొచ్చి అతి దారుణంగా హింసించి చంపేసి, అతను అప్పటికే సగం చనిపోయిన తర్వాత నగ్న ఆ శరీరం నుంచి వస్త్రాలను మొత్తం తొలగించి వేసి చిత్రహింసలకు గురి చేసి ఒక చెట్టుకు వేలాడదీసి, ఇంకా కొంత ప్రాణం అందులో ఉన్నప్పుడే అనుకుంటాను బహుశా మంటలు పెట్టేశారు ఆ శరీరాన్ని. ఆ వ్యక్తి యొక్క నగ్న శరీరాన్ని మంటలు పెట్టేసినప్పుడు వాళ్ళు చేస్తున్న నినాదాలు మీకు వినిపిస్తాను. ఆ నినాదాలు ఇస్లామిక జిహదీగాళ్ల చెవిలో వాళ్ళు ఎలా అంత రమ్యంగా వాళ్ళు వింటున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ మంట పెడుతున్నప్పుడు ఈ నినాదాలు చేస్తున్న వాళ్ళు, అప్పుడు వీడియోలు తీస్తున్నటువంటి వాళ్ళు, ఆ వీడియోలకు లైక్లు షేర్లు కొడుతున్నటువంటి వాళ్ళు, ఆ వీడియోలు చూస్తూ ఆనందపడిపోతున్నటువంటి వాళ్ళు, దాన్ని ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు,
దాన్ని తమ తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, దాని మీద కామెంట్లు, లైక్లు, షేర్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళని ఏమనాలి? వీళ్ళు జిహదీలు కాదు అని చెప్పాలా? వీళ్ళందరూ ఆ వ్యక్తిని కాల్చినటువంటి వాళ్ళు భాగస్వాములే. అది ఏ దేశంలో ఉన్నటువంటి వాడైనా సరే. ఆ నినాదాలు ఒకసారి వినండి. నేను ఆ వినాదాలు వినిపిస్తాను మీకు. నినాదాలు వాళ్ళు చేసే ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపేస్తూ వీళ్ళ అల్లాహువే గొప్పవాడు. చూసారా మా అల్లాహు ఎంత గొప్పవాడు? అల్లాహును అంగీకరిస్తే మేము ఆ వ్యక్తిని ఎంత దారుణంగా చంపేస్తామో, ఇలాగే మా అల్లాహు గొప్పవాడవుతాడు. ఇలాగే మేము మా అల్లాహును గొప్పవాడిగా నిరూపిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ నినాదాలు మీరు గమనించండి. ఇంతటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ దేశం కానీ ఇలాంటి ప్రదేశాలను ఏం చెయ్యాలి? వీళ్ళను మనుషులు అన్న పదంతో వీళ్ళను పిలువవచ్చా? అయితే ఈ భావజాలం కేవలం బంగ్లాదేశ్ లో మాత్రమే ఉంది, అక్కడే ఉన్నారు ఈ తీవ్రవాదులని మీరు భావిస్తే మీ అంత మూర్ఖులు ఇంకెవరు లేరు. అవసరం వచ్చినప్పుడు వీళ్లకు శక్తి ఉంటే, వీళ్ళ ప్రాబల్యం ఉంటే, వీళ్ళు ప్రతి చోట ఇలాగే ప్రవర్తిస్తారు అని చెప్పడానికి కూడా ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. మన తెలంగాణలో హైదరాబాద్ లో పుట్టినటువంటి ఒకడు ఆస్ట్రేలియాకు వెళ్ళి వాడు చేసింది అదే. దాన్ని సమర్థించుకోవడానికి జిహదీలు ఏం చెప్తారంటే, ఆ పాపం వాడు ఫలస్తీన్ లో జరిగిన ఆ చిన్న పిల్లలపై చేసినటువంటి దాడుల వీడియోలు చూసి అలా మానసిక రోగి ఇలా ప్రవర్తించాడు. వాళ్లకు ఎందుకంటే అక్కడ ప్రాబల్యంలో లేరు, వాళ్ళు శక్తివంతులు కాదు. అక్కడ భారతదేశంలో కూడా ఇలాగే సమర్థిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఏ ప్రదేశంలోనైనా వీళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి బోధనలు నరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళు, ఏ ప్రదేశంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళు దీనికంటే దారుణంగా ప్రవర్తిస్తారు అన్నది వాస్తవం. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు ఇది అర్థం చేసుకోవాలి. రేపు గనుక వీళ్ళ ప్రాబల్యం ఏ ప్రాంతంలో వచ్చినా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. ఈ బంగ్లాదేశ్ ఎలా సృష్టించబడిందో మీ అందరికీ తెలుసు. బహుశా మన దేశం యొక్క ఔదార్యంతో సృష్టించబడినటువంటి దేశం ఇది. ఈ జమాతే ఇస్లామీ అనే ఒక సంస్థ మన దగ్గరే భారతదేశంలో పుట్టినటువంటి ఓ తీవ్రవాది మౌలానా అబుల్ అలా మౌదూది అనేవాడు, వాడు స్థాపించిన సంస్థ జమాతే ఇస్లామీ. ఇప్పుడు భారతదేశంలో కూడా ఉంది ఆ సంస్థ, జమాతే ఇస్లామీ హింద్ అని. ఆ దేశాన్ని ఎలా ఏ స్థితిలోకి దిగజార్చింది ఇప్పుడు భారతదేశం లో ఉన్నటువంటి హసీనా నువ్వు అక్కడి నుంచి తరిమి వేసి ఆమె ప్రభుత్వాన్ని మొత్తం కూలగొట్టి ఇప్పుడు ఆమె చేతికి దొరికితే ఇలాగే ఉరికమ్మం ఎక్కించడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ జమాతే ఇస్లామీ ఇప్పుడు మొత్తం ఆ బంగ్లాదేశ్ లో విచ్చలవిడిగా తిరుగుతూ ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉంది. ఆ జమాతే ఇస్లామీ చేస్తున్నటువంటి పనులే ఇవన్నీ ఆ తీవ్రవాదులే. సంస్థ ఇక్కడ కూడా ఉంది అన్నది మీరు మర్చిపోకూడదు. ఇది మనం అర్థం చేసుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు దీన్ని అర్థం చేసుకోకపోవడానికి బహుశా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇలాంటి కొంతమంది జిహదీలు ఉన్నారో వాళ్ళు ఎలా దీన్ని సమర్థించుకుంటూ ఖురాన్ లో ఉన్నటువంటి వచనాలు ఇప్పటివి కాదు, అది ఆ రోజు కోసం వచ్చాయి, ఇది అందరూ ఈ తీవ్రవాదులు కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ నాటకాలన్నీ చాలా చూసాం, చాలా చెప్పాం. మీరు ఇప్పుడు కూడా ఈ నాటకాల్లో పడిపోతే మీ అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని నేను నిశ్చయంగా చెప్పాను.
ఖురాన్ అన్న గ్రంథం యొక్క బోధనలు ఇవే, దాన్ని అనుసరించే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. జిహాద్ అన్న దానికి అర్థము ఇదే. అది ఎవడు ఎలా సమర్థించుకున్నా సరే దాని యొక్క వాస్తవం ఇదే అని మీరు అర్థం చేసుకోవాలి. విచ్చలవిడితనానికి బంగ్లాదేశ్ లో ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో మీరు ఎదురు చూస్తూ ఉండండి.